ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, జీవితం యొక్క దీవెనలలో విద్య ఒకటి. జీవితం యొక్క దీవెనలలో విద్య ఒకటి. మన జీవితంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలో ఒక దీవెన విద్య. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం విద్య. మన అమ్మ నాన్నగారు తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నో బహుమతులు ఇస్తారు. అన్ని బహుమతుల్లో ఒక బహుమతి విద్య. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు, దానియేలుకు నెబుకద్నెజర్ రాజు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అనేక బహుమానాల్లో పై బహుమానం విద్య. విద్య వాళ్ళకి బహుమానంగా ఇచ్చారు. నువ్వు చదువుకుంటున్నప్పుడు అందరికీ 100 మార్కులు రావు. మరి నాలాంటి వాళ్ళు ఏమైపోతారు? అందరికీ 90 మార్కులు రావు, అందరికీ 80 మార్కులు రావు, అందరికీ 70 మార్కులు రావు. 35 తెచ్చుకో, చదువు. మా అబ్బాయి డిగ్రీ చదివాడండి, కనీసం పెళ్లి సంబంధాలు అప్పుడన్నా చెప్పుకోవచ్చు. అంతేగాని 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటే సరేలే అంటారు. ఆర్ యు రెడీ? ఒక పీజీ సర్టిఫికెట్ అన్న ఉన్నాయి, చదువు. మార్కులతో సంబంధం లేదు, నువ్వు చదువు. దేవుడు ఎలా తిప్పుతాడో నీకే తెలియదు. నువ్వు చదువుకున్నది ఒక కోర్సు, కానీ నువ్వు ఉండేది ఇప్పుడు వేరే రంగంలో. అది ఉపయోగపడేది చేస్తాడు ఆయన. దేవా, నేను చదివింది ఏంటి, నేను ఇప్పుడు చేసేదేంటి? నో ప్రాబ్లం, నాకు తెలుసుగా. ఈరోజు దేవాదేవుడు చెప్పేది, నాకు 100 మార్కులు రావట్లా, 90 మార్కులు రావట్లా, 70 మార్కులు రావట్లా, 80 మార్కులు రావట్లా, 35 వస్తున్నాయి, మానేయొద్దు. నువ్వు చదువు. 40 రాని తర్వాత చూసుకుందాం, 70 రాని తర్వాత చూసుకుందాం. గొప్ప విషయం ఏంటి తెలుసా? 100కి 100 వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు. 35 వచ్చిన వాళ్ళు లేపేస్తున్నాడు దేవుడు. తర్వాత ఆ 100కి 100 వచ్చినోడు సైకిల్ మీద వెళ్తుంటే, 35 వచ్చినోడు కార్లో వెళ్తుంటే, రే నీకు 35 నాకు 100 రా బాబు. అదే మరి, అది మన శక్తి కాదు, దేవుని కృపది. అందువలన చదువు ఎవరు ఆపకండి. చదవండి. ఆమేనండి. చదవండి, చదవండి, చచ్చిపోయేదాకా చదవండి. ఆర్ యు రెడీ? అంత పవర్ అన్నమాట ఎడ్యుకేషన్కి. నెల్సన్ మండేలా ఇచ్చిన కొటేషన్ చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ that one can use to change the world. మళ్ళీ చూడండి తెలుగులో, ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విద్య వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ స్థానాలు గొప్ప మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ఆర్థికానికి మార్పు తీసుకొచ్చింది. వస్త్రధారణకు మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ వాహనాలకి మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ఇంటికి మార్పు తీసుకొచ్చింది. వాళ్ళ ప్రాంతానికి మార్పు తీసుకొచ్చింది విద్య. నేను నిజంగా జరిగిన సంఘటన విన్నా. ఆ బాలుడి పేరు అడెగ్నోవర్కు, ADUGNAWORKU. అడెగ్నోవర్కు అన్న ఈ బాలుడు ఇథియోపియా దేశంలో, ఏ దేశంలో? ఇథియోపియా దేశంలో ఒక కుగ్రామంలో జన్మించాడు. వాళ్ళ స్టడీస్ ప్రకారం, వాళ్ళ సర్వేస్ ప్రకారం 15 తరాల్లో ఎవరు కూడా స్కూల్ కానీ, కాలేజీ కానీ, యూనివర్సిటీ కానీ చూడాల. అటువంటి గ్రామంలో జన్మించాడు అడెగ్నోవర్కు. ఇథియోపియా దేశంలో ఒక మూల ప్రాంతానికి చెందేవాడు. అక్కడ మరి ఏం చేస్తారు మగపిల్లలు, ఆడపిల్లలు? మగపిల్లలు గొర్రెల కాపరిగా మారుతారు, ఆడపిల్లలు గృహిణిగా మారి మంచి వంటకాలు అన్నీ నేర్చుకుంటారు. అది వాళ్ళ పని. అడెగ్నోవర్కు వాళ్ళ అమ్మ నాన్నగారికి పెద్ద కుమారుడిగా జన్మించాడు. తన 7వ సంవత్సరంలోనే గొర్రెల కాపరి వృత్తినిచ్చారు. తనతో పాటు ఉన్న అనేక మంది 7 సంవత్సరాలు కలిగిన వాళ్ళు 2 గొర్రెలు 3 గొర్రెలు కలిపి అడవిలోనికి వెళ్ళాలి. వాళ్ళ బాధ్యత ఏంటి తెలుసా? ఎలుగుబంటి వచ్చినా, చిరతపులి వచ్చినా, నక్క వచ్చినా, తోడేలు వచ్చినా ఈ గొర్రెలను కాపాడాలి. 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా గొర్రెల కాపరిగా ఉన్నాడు. 14వ ఏటన తన తమ్ముడికి గొర్రెల కాపరి పదవిని ఇచ్చేసి ఈయన వ్యవసాయకుడిగా ప్రమోట్ అయ్యాడు. అదే వాళ్ళ బతుకు. 14-15 సంవత్సరం నుండి వ్యవసాయకుడిగా మరణించేదాకా వ్యవసాయకుడిగానే ఉండాలా. అలా 14వ సంవత్సరం వ్యవసాయకుడిగా ఉన్నాడు. 15వ సంవత్సరం వ్యవసాయకుడిగా ఉన్నప్పుడు
ఆయన వ్యవసాయం చేస్తుండగా ఒక కర్ర పొల్ల కంట్లోకి తగిలింది. కంటికి తగలగానే భయంకరమైన వేదన. ఆ గ్రామములో కుగ్రామం గనక అక్కడ ఉన్న పసరు నాటు వైద్యాన్ని మొత్తం చేశారు. ఉన్న చూపు కూడా పోయింది. ఏం చేయాలి తనకి అర్థం కావట్లా. అటువంటప్పుడు ఆ గ్రామానికి ఒక వ్యక్తి వచ్చి ఈయన స్థితి చూసి, నువ్వు పట్టణానికి వెళ్ళు, అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చూస్తే మళ్ళీ నీకు చూపు వస్తుంది అనగానే అమ్మ నాన్న అనుమతితో తన ఉన్న గ్రామం నుండి వెళ్ళడానికి, సిటీకి వెళ్ళడానికి, పట్టణానికి వెళ్ళడానికి 2 రోజులు పట్టింది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళటం అదొక హాస్పిటల్. అది క్రిస్టియన్ హాస్పిటల్. 50 ఎకరాల్లో ఉంది హాస్పిటల్. ఒక పక్కన హాస్పిటల్ ఉంది, ఒక పక్కన స్కూలు కాలేజ్ ఉంది, ఒక పక్కన చర్చి ఉంది. వా, అప్పటి వరకు ఆ కుగ్రామంలో జన్మించి బిల్డింగులు ఏమి చూడక ఏముందరా బాబు అనుకున్నాడు. హాస్పిటల్లోనికి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లోనికి ఆప్టమాలజిస్ట్, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈయన ఇథియోపియా భాషలో మాట్లాడుతుంటే అతనికి ఏమి అర్థం కావట్లా. ఆయన ఇంగ్లీష్ దొరగారు. అందువలన వాళ్ళకి మధ్యవర్తిగా ఇథియోపియాను ఇంగ్లీష్ వచ్చిన బట్టి ట్రాన్స్లేషన్ చేశారు. ఆ కంటిని పరీక్షించన్నారు. నీకు ఇక ఎన్నడూ చూపు రాదన్నారు ఆ డాక్టర్ గారు. అరే, చూపు వస్తుందన్నారే పట్టణంలో ఉన్న డాక్టర్, చూస్తే ఈయనేంటి చూపు రాదన్నాడు అనుకుని వేదన పడ్డాడు. అక్కడి నుండి బయటకు వచ్చి అటువైపు బిల్డింగ్లు చూశాడు. ఆ బిల్డింగ్లు చుట్టూ తిరిగాడు, చర్చి చుట్టూ తిరిగాడు, హాస్పిటల్ చుట్టూ తిరిగాడు. చర్చి ముందల ఒక సిలువ కనబడింది. ఆ చర్చి తలుపుకి పెద్ద సిలువ ఉంది, తలుపు మూసేసి ఉంది, సిలువ ఉంది. ఆ సిలువని పట్టుకున్నాడు. మళ్ళా ఆ వరండా దగ్గర నుంచొని ఆ వరండా స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఈయన నుంచున్న 10 నిమిషాలకే స్కూల్ బెల్, ఇంటర్వెల్ బెల్ కొట్టారు. ఏం బెల్ కొట్టారు అంటే పీరియడ్స్ మధ్యలో ఉంటుంది కదా, ఇంటర్వెల్ పెట్టుకొని ఒకేసారి ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు బలోవంట పడిపోయి వచ్చేసారు. వాళ్ళని చూసి, నా వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారే, నా వయసు కన్నా కింద ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారే, నా వయసు కన్నా పెద్ద ఉన్న వాళ్ళు చదువుతున్నారే, నాకన్నా హైట్ కలిగిన వాళ్ళు చదువుతున్నారే, నాలంటి వాళ్ళు చదువుతున్నారే, మరి నేనేంటి గొర్రెల కాపరిగా ఉంటున్నాను, నేను ఏంటి వ్యవసాయకుడిగా ఉంటున్నాను అనుకొని ఒక పక్కన కంటి బాధ, ఒక పక్కన మనసులో ఈ బాధ వెళ్ళిపోయి ఆ 10 నిమిషాలు వాళ్ళని చూస్తుండగా ఆయనకి తెలవకుండా కన్నీటి బొట్టు అలా కారిపోతుంది. ఇదేంటి నేను ఎడుతున్నాను చెప్పేసి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. కన్నీళ్ళు తుడుచుకుంటే అక్కడ ఉన్న ఇథియోపియా భాష మాట్లాడే ఒక ఆయ కనబడింది. ఆయతో అడిగింది, ఇదేంటిది ఇదంతా? ఆయతో అడిగాడు, ఇదంతా ఏంటిది అనగానే, ఇది నీకు తెలవదా అంటే, నాకు తెలవదు, ఇది హాస్పిటల్, ఇది స్కూలు కాలేజీ, ఇది చర్చి అనగానే, అదేంటి అక్కడికి ఎందుకు ఈ పిల్లలు గుంపులుగా కూడారు, ఎందుకని వీళ్ళు గొర్రెల కాపరిగా మారలా, ఎందుకని వీళ్ళు వ్యవసాయకులుగా మారలా అని అడిగితే ఆయా ఏడవటం ప్రారంభించింది. ఇది స్కూల్ రా బాబు, ఇది కాలేజీ, ఏంటిది నీకు తెలవదా అంటే, కాదే మా ఊరిలో మేమందరం గొర్రెల కాపరులు అవుతామే, మేమందరం వ్యవసాయకులుగా ఉంటామే, మరి ఏంటిది ఇదే పరిస్థితి అనగానే ఆయా వివరించింది, చదువుకుంటే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనగానే అబ్బో అనుకున్నాడు. అనుకుని నన్నెవరు చదివిస్తారు, నాకెవరు ఫీజు కడతారు, ఎవరు కట్టరు అనుకుని చెప్పి చర్చి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం ఇంటికి అనుకొని చెప్పి సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువ మీద చేయి ఉంచి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ ఒక్కసారి అందాం అనుకున్నవాడు ఆక్కుండా గట్టి గరుస్తుంటే సైలెంట్గా ఉంది. హాస్పిటల్లో ఉన్న ఆ డాక్టర్ గారికి కనబడింది. ఆయన పిలవండి అన్నారు. పిలిచారు. ఏంటయ్యా బాబు చూపు రాదంటే హెల్ప్ మీ అంటావంటే, కాదు నేను చూపు కోసం అడగట్లా, ఆ పిల్లలు చదివినట్లు నేను కూడా చదవాలి, ఆ పిల్లలు చదివినట్లు నేను కూడా చదవాలి అనగానే, అందుకు హెల్ప్ మీ అంటున్నావా? చదువుకుంటా మరి నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. వెంటనే తర్జుమా వ్యక్తి తన్నాడు, ఎంత చదువుతాడో చదవమని చెప్పండి, మొత్తం నేను స్కాలర్షిప్ నేనే ఇస్తా, నేనే ఈ ఫీజు కడతా. నన్ను ఒక సంస్థ వాళ్ళు పంపించారు, వాళ్ళతో మాట్లాడిచ్చి, అమెరికా వాళ్ళతో మాట్లాడిచ్చి నేను చదువు చెప్పిస్తా అనగానే మొత్తం చెప్పగానే ఇంటికి వెళ్ళి చెప్పేసిరా అన్నారు. ఇంటికి వెళ్తే నేను చదువుకుంటానంటే ఊరుకోరు. గొర్రెల కాపరిగా ఉండాలి, మన వంశంలో లేదు, మన జాతిలో లేదు అంటారు. నువ్వు వ్యవసాయకుడిగా ఉండాలి, మన వంశంలో లేదు, జాతిలో లేదు అంటారు. తద్వారా తన తెలివిగా ఏం చెప్పాడంటే, నాకు చూపు రాలేదు, ఇంకొక నెల హాస్పిటల్లో ఉండాలంట,
ఇంకొక నెల హాస్పిటల్లో ఉండాలంట, డాక్టర్ గారు ఉండమని చెప్పారని ఎలాగో యూనిఫామ్ లేదు కదా, అందువలన ఉన్న బట్టలన్నీ తీసుకొని ఏం తీసుకెళ్ళాలో ఆయనకే తెలియదు. ఆ ఉన్న వాళ్ళ యూథోపియన్ డ్రెస్ ధరించుకొని 2వ వారం కల్లా హాస్పిటల్లో స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక హాస్టల్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా తన ఫస్ట్ క్లాస్ 15వ సంవత్సరం 5 నెలలు ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. ఆ పిల్లలందరూ ఏమో అంకుల్ అంటున్నారు ఆయన్ని. ఈయన సారో అర్థం కావట్లా, పేరెంటో అర్థం కావట్లా. ఈ బొడ్డోడికి ఫస్ట్ క్లాస్ పిల్లలందరూ 5-6 సంవత్సరాలు, వాళ్ళందరూ ఈయనతో ఆట పట్టిస్తున్నారు, ఈయనతో ఆట పెడుతున్నారు అనుకున్నారు. ఫస్ట్ క్లాస్ చదివింది ఎప్పుడు తెలుసా? 15 సంవత్సరాల 5 నెలలకి ABCD అని అన్ని అక్షరాలు నేర్చుకున్నాడు. స్కూల్లో పాస్ అయ్యాడు, కాలేజీకి వెళ్ళాడు. మొత్తం ఈ మిషనరీ డాక్టర్ గారే మొత్తం స్పాన్సర్ చేస్తుంది. అమెరికాలో వెళ్ళి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మారాడు, PhD సంపాదించాడు. ఒక ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీకి లైబ్రేరియన్గా మారాడు. ఈరోజు ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆండిగ్వో వర్కో ఆయన ఏం చెప్పాడు తెలుసా? విద్య నా స్థితిని మార్చింది, పేదరికం మార్చింది. దేవుని కృపతో విద్య నన్ను అద్భుత కార్యం చేసింది. ఏ స్కూల్లో అయితే 15 తరాల నుండి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ లేదు, అదే ఇథియోపియాలో మూల చెందిన ప్రాంతంలో ఒక పెద్ద స్కూల్ కట్టించి ఈ రోజున 250 మంది విద్యార్థులను చదువుతున్నారు. ఒక్క అడిగ్నో వర్కో చేసిన త్యాగం దేవాది దేవుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల స్థితి మార్చినట్లుగా అడిగ్నో వర్కో స్థితిని దేవుడు మార్చాడు. ఆయన రాసిన బుక్ చూడండి, ద రెస్ట్లెస్ షెపర్డ్, మై జర్నీ ఫ్రమ్ రూరల్ ఇథియోపియా టు అమెరికా అండ్ బ్యాక్ అగైన్. ఒక్క వ్యక్తి దేవుని కృప పడి చదవటం వలన పశువుల కాపరి, గొర్రెల కాపరి, అక్షరం ఒక తెలవని వ్యక్తి ఈ రోజున మల్టీ మిలియనీర్గా దేవుడు చేసి తన ఊరిలోనే అనేక మంది విద్యార్థులను చదివించేటట్టు చేశాడు. ఈ రోజున దేవాది దేవుడు నీతో నాతో చెప్పేది, నీ బిడ్డలకు విద్యను అనుగ్రహించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.